హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఏకాదశి అండి. ఏకాదశితో కూడిన మనకి శనివారం వచ్చిందండి. చాలా మంచి రోజండి. ఈరోజు మాత్రం ఈ ఏకాదశి రోజున స్వామివారిని ఇలా నేను చక్కగా గులాబీ రెక్కలతో నేను అలంకరించుకుంటున్నానండి. ఇలా అక్షయ పాత్రలో చిన్న మట్టి కప్పు ఉంటే బోర్లిచ్చి వాటర్ పోసి కొంచెంగా బోర్లిచ్చి ఇలా పైన మాత్రం వెంకటేశ్వర స్వామిని నిలబెట్టానండి. ఎందుకంటే ఈ విగ్రహం లైట్ వెయిట్‌గా ఉంటుందండి. నీళ్ళల్లో నిలబెట్టాననుకోండి ఇంక ఇటు అటు తొణుకుతుంది. అందుకనే ఇంకా నిలబడదండి. అందులో లైట్ వెయిట్‌గా ఉంటుంది కదా! వాటర్‌లో నిలబడదు. అందుకే ఇలా నిలబెట్టాను. చూడండి ప్రతిసారి ప్రతి రూపంలోనూ వెంకటేశ్వర స్వామిని మనం కొలుచుకుంటామండి. శనివారం రోజు మాత్రం చాలా అందరికీ ఇష్టంగా ఉంటుందండి. స్వామివారిని ఇలా చక్కగా అలంకరించుకోవాలి అనిపిస్తూ ఉంటుందండి నాకు. ఇలా కార్నర్‌లో చామంతి పూలతో, గులాబీ రెక్కలతో తెల్ల చామంతితో అన్నిటితో ఇలాగా కొద్ది కొద్దిగా రెడీ చేసుకున్నానండి. వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టాలనుకున్నానండి. కానీ పెట్టలేకపోయాను. ప్రతిసారి పెడుతున్నాను కదా స్వామివారిని, ఈరోజు తాబేలుతో పాటు చేసుకుందాము పూజ అనిపించిందండి. అందుకే వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టలేదండి. అది మర్చిపోయాను. ఎందుకంటే స్వామివారికి అందం అంతా లక్ష్మీదేవి దగ్గరే ఉంటుందండి అని మాత్రం ఈరోజు గుర్తించలేకపోయానండి. ఇంకా వ్లాగు గబగబా కొంచెం చిన్న షార్ట్ చేద్దాము ఇక్కడ అన్నట్టుగా పొద్దున పూట నాకెక్కువ టైం ఉండదండి. అందుకనే పెట్టేశానండి కంగారులో. మీకెవరికైనా ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నేనైతే మాత్రం స్వామివారి నామాలు వేసుకొని మంచిగా తాబేలు పెట్టి, అందులో ఆ తాబేలు పోస్తాం కదండీ! నీళ్లు పోస్తాం కదా! అందులో కొంచెం పసుపు, కొంచెం గంధం, కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరం కలిపానండి. కలిపి పోసానండి. ఇలా దోమలు, ఈగలు దగ్గరికి రావండి. చాలా మనకి సుగంధ పరిమళంగా ఉంటుందండి. ఇలా పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నా అండి. అలంకరించుకొని ఈరోజు 2 పిండి దీపాలు ఇక్కడ పెట్టుకోవాలనిపించిందండి. నాకైతే మాత్రం ఇలా చిన్న పూజ చేసుకున్నా కూడా ఎంత కళగా ఉంటుందండి. ఏమోనండి మన మనసండి ఎలా పూజ చేస్తే అలా స్వామివారికి చిన్నగా ఈరోజు దొరికినంత తులసి అండి. ఈ రోజుకి దక్కింది అంతేనండి. ఎక్కువ తులసి ఉంటే మాత్రం స్వామివారికి మాల పెట్టి ఎంత అందంగా రెడీ చేస్తానండి. కానీ ఒక్కొక్క రోజు దొరకదండి. దొరకకపోయినా స్వామివారు కొద్దిగా ఇచ్చినా కూడా ఏదన్నా ఒక్కరోజు కొంచెం ఇచ్చినా కూడా నేను సర్దుకుంటానండి. ఒక్కొక్క రోజు చాలా ఎక్కువ ఇస్తారండి స్వామివారు. ఎంత నిండుగా తన్ని అలంకరించటానికి నాకైతే మాత్రం తులసి చాలా ఎక్కువ దొరుకుతుందండి. ఒక్కొక్క రోజు సంతోషంలో ఇంకా బాగా అలంకరిస్తానండి స్వామివారిని. ఇలా చక్కగా సుగంధ పరిమళాలు స్వామివారికి ఇచ్చానండి. ఈరోజు తులసి మాల లేదు కాబట్టి ఇంకా పూసల దండ వేశానండి స్వామివారికి. ఏదన్నా ఇంకా కొద్దిగా అందంగా ఉంటుంది. నా కళ్ళకైతే ఈ వీడియో కొద్దిగా అందంగానే కనిపిస్తుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.